హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక పార్క్ చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దగ్గరలో ఉందన్నమాట నేనున్న ప్లేస్కి. సో అక్కడ టెంపుల్ కూడా ఉంటుంది కొండ మీద, చాలా బాగుంటుంది లొకేషన్ చూడడానికి. సో ఇదేనండి దారి. సో బండి మీద వెళ్తున్నాం, ట్రైన్కి వెళ్దాం అనుకున్నాం కానీ మా వాడు వద్దని చెప్పేసి బండి మీద తీసుకుంటాం. ఇదిగోండి ఇదే చూడండి కొండ. సో కొండ వెనకల నుంచి వెళ్తున్నాం మేము. అదే ట్రైన్కి వెళ్దాం అనుకుంటే మా వాడు వద్దు, బండి మీద వెళ్దామని చెప్పేసి బండి మీద వెళ్తున్నాము. ఇదిగోండి ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట. నేను ఇక్కడ మసీద్ బందర్లో ఉంటాను. మసీద్ బందర్ నుంచి ఇట్లా డాకియా రోడ్ అనమాట, కొండ అంటే పార్క్ ఉండే ప్లేస్. ఇదిగోండి ఇది రైల్వే స్టేషన్. ఇది రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తామన్నమాట రూటు. అక్కడ పార్క్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంకొకటి వచ్చేసి పార్క్ చాలా రోజుల నుంచి చూపిద్దాం అనుకుంటున్నా కానీ నాకే టైం కుదరట్లేదు. అందుకే ఇంక ఈరోజు కుదిరింది టైము. ఏదో కొంచెం కొంచెం అట్లా చూపిస్తున్నాను. పార్క్ పేరు తెలీదు, మీరే నెట్లో సెర్చ్ చేసుకోండి డాకియా రోడ్ పార్క్ అని చెప్పేసి. ఓకే అండ్ ఇదిగోండి పైన కొండ మీదకి వచ్చేసినాను. బిల్డింగ్లు చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో. ఇదిగోండి అందులో ఒక బిల్డింగ్ అన్నా కట్టిస్తే బాగుండి. ఎప్పుడవుతుంది మన జీవితంలో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించడానికి. చూసారా, పైన కొండ మీదకి వచ్చాను. బాగుంటుంది అన్నమాట సాయంత్రం కానీ పొద్దున కానీ లొకేషన్ చాలా బాగుంటుంది. వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ చూసారా రాయి, మేము చిన్నప్పుడు మొక్కేది ఇక్కడ దేవుడిని. రూపాయి బిళ్ళలు ఇట్లా కరిపించి అయ్యో కరుసుకుంది నా పనులు అయితే అన్నట్టు. ఓకే ఇదిగోండి ఇక్కడ చూసారా సముద్రం అండి, అరేబియా సముద్రము. అక్కడ చిన్న చిన్న కనిపించేవన్నీ బోట్లు అనమాట, చేపలు పట్టేవి. అందులో మన తెలుగు వాళ్ళు దాదాపు ఒక 1000 మంది దాకా పనిచేస్తారు, మన రాయలసీమ వాళ్ళు అనమాట. ఓకే అండ్ ఇదిగోండి ఇవన్నీ బిల్డింగ్లు. కింద స్టేషన్ ఉంటుంది. డాకియా రోడ్ ఇందాక వచ్చేటప్పుడు చూపించిన కదా స్టేషన్, అదే ఇది డాకియా రోడ్డు స్టేషన్ అనమాట. ఓకే అండ్ రిటర్న్ మళ్ళీ వచ్చి ఇక పార్క్లోకి వెళ్తున్నాను. పార్క్లో చూపిస్తాను ఇది ఎట్లెట్లా ఉందని చెప్పేసి. ఇక్కడ లోపల సాయంత్రం పూట సండే అయితే మాత్రం చాలా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో నార్మల్ డేస్ వచ్చినప్పుడు తక్కువగానే ఉంటుంది, అంత రష్ ఏమి ఉండదు. ఈవినింగ్ టైంలో ఇది పార్క్ ఓపెన్ చేస్తారనమాట సాయంత్రం 4 గంటలకి. సో డే టైంలో అయితే బంద్ ఉంటుంది. డే టైంలో ఎవరు రాకండి. వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే సాయంత్రం 4 గంటల తర్వాత రండి. డాకియా రోడ్డు. ఒకవేళ మీరు సిఎస్టీ మీద వెళ్ళాలనుకున్న హార్బర్ లైన్ పట్టుకోవచ్చు, అటు నుంచి రావాలనుకున్న హార్బర్ లైన్ మీద డాకియా రోడ్ దగ్గర వచ్చి అక్కడి నుంచి దగ్గర అనమాట. ఇదిగోండి ఇది ఏదో బిల్డింగ్ సినిమాలో చూసినాం కానీ నాకు గుర్తు రావట్లేదు. ఇది బిల్డింగ్ ఏదో చూసినాం కానీ గుర్తు రావట్లేదు నాకు పేరు ఏదో. మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఒక ముళ్ళ కంప కనిపించింది. నాకేమో రిజర్ చెట్టు అనుకున్నాను నేను. ఇది ఏం చెట్టు మళ్ళీ సినిమాలో చూపిస్తారు కదా, చేతిలో పట్టుకొని రక్తం వచ్చి అబ్బో లవర్స్ లాగా అట్లా అనమాట. కొబ్బరి చెట్ల పక్కన ఈ ఎవరో మేడం వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు. ఇక అట్లే వీడియో తీసినాను. ఉయ్యాలు ఊగుతున్నారు పిల్లలు. వీళ్ళు ఎవరో పరిగెడుతున్నారు, ఇద్దరు రన్నింగ్ రేస్ చేస్తున్నట్లున్నారు సాయంత్రం పూట, హైట్ పెరిగేకేమో. ఇదిగోండి ఇది నెమలి కదా, బాగుంది కదా నెమలి. వీళ్ళు తమిళ వాళ్ళు అదేదో సాంగ్ చేస్తున్నారు, ఎన్నారమ్మ పారపే ఎన్నారమ్మ పారపే ఉంది కదా, ఆ సాంగ్ ఏదో చేస్తుంటే నేను అట్లా తీసుకున్నా. ఇదిగోండి ఇదో బిల్డింగ్ ఎన్ని రూమ్లు ఉన్నాయి చూడండి. ఇది కూడా మనం చదువుకున్నాం పుస్తకాల్లోన 5వ తరగతిలో, కానీ పేరు తెలీదు, బిల్డింగ్ పేరు తెలీదు, ఇది ఏదో కూడా తెలీదు. గుర్తొచ్చి తీసుకున్నాను అనమాట. ఈ చెట్లు డిజైన్ చేసినారు ఏంటో బాగుంది. ఇక్కడికి రండి, ఇది కొండ అనమాట. ఈ కొండకి ఆ సిమెంట్తోనే అన్నీ చెక్కినారు. ఆ పులి, జింక, ఏనుగు, కోతి, ఇదిగోండి ఇవన్నీ. అవతల ఏదో కుక్కపిల్ల, నక్కపిల్ల పైన అవన్నీ సిమెంట్తో చేసినారనమాట. సో ఇది మళ్ళీ సైడ్కి వస్తే మాత్రం ఇదిగోండి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేవన్నీ, అవి ఏమంటారు మన భాషలో అయితే జార్బండ, అది ఏదో ఇంకా ఏవో ఉన్నాయి అవి రుబ్రోలు, ఏంది అది గొవ్వి, పైన మెట్లు ఎక్కి కిందికి ఎగురుతాం కదా. వచ్చిన అబ్బాయి ఎంచేపు ఆయన మొక్కం చూపించాలి మీకు అందరికని అనుకుంటే. చూడండి బాగా చూడండి. ఇక తాజ్మహల్ వచ్చి చూడండి. తాజ్మహల్ చూడాలంటే ఆగ్రాకు పోద్దండి, ఇటుకి రండి, తక్కువ ఫ్రీలోనే చూడొచ్చు అనమాట. ఇదిగోండి తాజ్మహల్ బాగుంది కదా, షాజహాన్ కట్టించింది ముంతాజ్ బేగం అక్క కోసం. బాగుంది కదా. ఇదిగోండి ఆగ్రాకు పోయే పని లేదనమాట. తాజ్మహల్ ఆగ్రా ఇండియా చదివినారు కదా దాని మీద బోర్డు మీద. ఇదిగోండి తాజ్మహల్ ఎంత బాగుంది చూడండి. అది అయిపోయిందా, ఈడు చూడండి పిల్ల జల్ల అంత ఎంత బాగా ఆడుతున్నారు. ఇదిగోండి ఇది మళ్ళీ యూత్లకు వచ్చి చూస్తే వీడియో బాగా వచ్చింది ఇక్కడ క్లియర్గా, అందరు పిల్లలు ఆడుకున్నారు. ఇది చూడండి కింద పలకలాకు, అది ఏందో ప్లీజ్ ట్రిప్ అంటే ఏదో రాసినారు ఇంగ్లీష్లో, నాకు చదివేకి రాదు కానీ ఇది పలకలాగా లాగా అనిపించింది. పలకలాగా తెలుసు కదా, పాలకూర ఆ వీడియో తీసినాను. మళ్ళీ వీటికి వస్తే యూతులు చూడండి ప్యారిస్ ఐఫెల్ టవర్, ఈఫెల్ టవర్, ఏంది ఇది ప్యారిస్కి కూడా పోయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడికి వచ్చేస్తే ప్యారిస్ టవర్ కూడా కనబడుతుంది, దాంట్లోకి ఎక్కేకోవట్లేదు, చూసేది అంతే. బాగుంది కదా. ఇదిగోండి ప్యారిస్ టవర్. ప్యారిస్కి పోద్దండి, ఇటుకే రండి చూడాలనుకుంటే.
ఇదిగోండి ఇది మొత్తం చెట్లు ఎంత బాగా చెక్కినారు ఇవన్నీ. ఇది మనం చిన్నప్పుడు చిన్నగా ప్లాస్టిక్ తోటి గుండేసి అద్దంలాగా ఇట్లా తిప్పి ఆ గుండుని లాస్ట్లోకి తెస్తాం కదా, ఏదో గేమ్ లాగా ఉంటుంది అది అనమాట. అట్లా ఉండదు. ఈ చెట్లు ఏంటో కానీ ఇవి కనిపిస్తున్నాయి, గోళెగుండులాగా ఉన్నాయి. అవి తీసిన వీడియో కొంచెమే తీసినా కానీ అంత తీసాక అంత ఓపిక లేదనమాట. సాయంత్రం పూట వచ్చిన 5 గంటలప్పుడు. ఇదిగోండి యూతులు పార్క్లోకి వచ్చి చూస్తే స్టేషన్ కూడా బాగా కనిపించింది. ఇది డాకియా రోడ్ అనమాట ఇదంతా. సో ఇక్కడ చెట్లు గిట్లు బాగుంది పైన కొండ మీద నుంచి. ఇదిగోండి సాయంత్రం పూట బాగుంటుంది. మళ్ళీ తర్వాత అదంతా చూసి ఇక్కడ పైకి వస్తే చూస్తే నేను ఎప్పుడు పోలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట రూట్ చూసింది. ఏంద్రా ఇది ఇక్కడ పోతున్నారు అని చెప్పేసి పోతున్నాను. ఇదైతే బాగా అనిపించింది, మెట్లు గిట్ల ఎక్కి అంత కొండ గుహలాగా అనిపించింది. ఏదో అడవిలోకి వెళ్ళినట్టు కొండ ఎక్కినట్టు ఫీలింగ్ అనిపించింది. అందుకే వచ్చిన. కింద నుంచి చూడండి, అది గుర్తు తెచ్చుకోండి. అది మళ్ళీ ఇందాక చెప్పినా కదా, ప్లాస్టిక్ది ఏదో గుండె వేసి ఇంత అద్దం ఉంటుంది చిన్నది, అది ఆడుతున్నాను. ఈ సీసింతకాయలు చెట్లు చూడండి ఎట్లా చిన్నవి అనమాట. ఊర్లో తింటాం కదా సీసింతకాయలు అవి అనమాట. ఇదిగోండి మెట్లు ఎక్కి పోదాం, ఏడుంటుందో చూస్తాం పైకి పోయి. ఈడ అబ్బాబ్బా బాలీవుడ్ హీరోలు అందరూ వచ్చినారా పోయిటికిగా ఫోటోలు వీడియోలు. అబ్బాబ్బా ఏం దిగుతారంట. అగండి షారుఖ్ ఖాన్ అందరూ వచ్చినారు పోయిటికి. ఓ అమ్మ బాలీవుడ్ హీరో ఎవరో వీడియోలు దిగుతాడు పో. పైకి పోదాం పదండి, పైకి మేము ఉంటే చూస్తాము. పైకి పోయి ఏడుంటుందో మళ్ళీ అంతా కొండెక్కినట్లు చెట్లు గుట్లు ఇగో బాగుంది. కొంచెం బాగా అనిపించింది ఫీలింగ్, కొండకు వచ్చినట్టు అనిపించింది, అడవికి వచ్చినట్టు. పైకైతే ఎక్కుతున్నాను, ఆడేముందో మళ్ళీ చూడాలా. హీరో ఫోటో దిగుతున్నాడు పదా. బాబా ఏం హీరోలు ఉన్నారో పొద్దు. సినిమాలు చూసే పని లేదు, ఇంక ఈడే హీరోలు కనబడరు అందరు. హీరోయిన్లు అట్టి వినరు మళ్ళీ. హీరో ఉండడు. ఏం పేరు చెప్పని అడుగుదాం. నీ పేరేం పేర్లా పుచ్చిపొనలోడా? ఇట్లా ఎగిలిస్తున్నాడు. వాడిని తెలుగులో మాట్లాడితే అర్థం కాలేదు కానీ ఇంక అట్లనే ముందుకు వెళ్ళిపోయినా. హీరో పోతే మళ్ళీ పైకి వచ్చి చూస్తే చూడాలి అంతా కంకర వేసి ఏదో రాళ్ళు అంతా మళ్ళీ వెనక్కి వచ్చేసినాను. ఇంకా పైన వీడియో తీసుకున్నాను. ఆడు కూడా బాగా అనిపించింది. కొంచెం ఇందాక బోట్లు చూపించినా కదా, అవే చూడండి చేపల బోట్లు, గుజరాతీ బోట్లు అనమాట. మన తెలుగు వాళ్ళు వర్క్ చేసే బోట్లు. ఇది కొన్ని నేల తంగడాకి ఇది ఏందో మళ్ళీ అట్లా అనిపించింది తీసిన. పైనుంచి పార్క్ బాగుంది కదా చూడండి, తిప్పి కొట్టేసిన పార్క్ ఒకేసారి. సరేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఎడిటింగ్ రాదు కానీ నేర్చుకుంటున్నాను. ఇదిగోండి యేసుప్రభు వచ్చిండు. ఈ నన్ను కూడా తీసేసిన ఫోటో. అట్లా ఉంటే కొంచెం బాగా అనిపించింది. క్రిస్మస్ ట్రీ అనమాట ఇది. పక్కనే ఇట్లా ఉంది చెట్టు. ఎవరు అన్ని గౌద బిళ్ళలు వేసుకుని వచ్చింది చెవులకి, పైన నెత్తి మీద హాయ్ అని చెప్తే బుర్ర అంటుంది. ఇదిగోండి బిల్డింగ్, ఎంత పెద్ద బిల్డింగ్ బాగుంది కదా. పోయమ్మ అంత పెద్ద బిల్డింగ్ ఎప్పుడప్పా నేను కట్టించేస్తామి. వామ్మో ఈడు చూడండి డైస్ దేవతలు కూర్చున్న స్థలం ఇది. ఎవరు లేరనమాట ఈరోజు. ఇది చూసినారా, ఇది ఎట్లుందో కంబాలు వైర్లు. తాతయ్య ఓ దమ్తన ఆ సాంగ్ వేస్తారు కదా, అట్లుంది ఇది. నాకు అట్లా అనిపించింది. ఇవేం చెట్లు, కవతాల చెట్లు ఉన్నట్లుంటాయి, చేన్మేరలో ఉంటాయి చూడ కవతాల చెట్లు అట్లున్నా అనమాట. ఇదిగోండి ఈయన ఎక్కడో ఉంటాడప్ప, అమెరికాలోనో ఏడో, స్విట్జర్లాండ్లో, లండన్లోనో ఏడుంటాడో తెలియదు కానీ ఇగో ఈయనని చూడాలనుకుంటే కూడా స్టీఫెన్ ఆఫ్ లవ్రీ ఏదో రాశారు, నాకు తెలియదు. ఈయన గురించి కూడా మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ఇంకోటి సాయంత్రం పుట్ల లైట్స్ అట్లా వేసి బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది చూస్తే కనుక. ఇదిగోండి కవతాల చెట్టు చూడండి, వీళ్ళు డిజైన్కి పెంచుకున్నారు, మనమైతే చేనులో కాల్చి పడేస్తాం మేరలో. వీడు ఎవడో పైన ఉసిరికాయలు తెంచుతున్నాడు, చెట్టు ఎక్కినాడు, కింద ఉసిరికాయలు పడుతున్నాయి, గెడుపుతున్నాడు అనమాట. ఇదిగోండి బాగుంది. ఇది ఏందప్ప అల్లావుద్దీన్ దీపమా, ఎంత బాగుంది. ఇక ఉయ్యాల ఊగుతున్నారు ఎవరో పిల్లలు. ఇదేనండి వీడియో. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎట్లుందో చెప్పండి. క్లియర్గా తీసేకి రాలేదు, వచ్చినట్టు తీసినాను. ఓకే, ఎడిటింగ్ లేదా మిస్టేక్ ఉంటే కూడా చెప్పండి. వాయిస్ ఇవ్వడం కూడా రాదు, క్లియర్గా ఇవ్వలేదు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇంటికి వెళ్ళిపోతున్నాను మరి, బాయ్. ఇంకో